నమస్కారం అండి. నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలి మన భవిష్య క్రియ ఛానల్ చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. అయితే మనకి ఇప్పుడు ఉగాది రాబోతుంది. ఈ సంవత్సరం పంచాంగం చాలామంది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, మా రాశికి ఎలా ఉంది, అంటే ఖర్చు ఎంత, వ్యయం ఎంత ఉంది, ఆదాయం ఎంత ఉంది, ఇదంతా కూడా మనం చూసుకుంటాం. కానీ నేను ఎన్నో వీడియోస్లలో మనకు ప్రతిసారి మనం చెప్తుంది ఒకటే, రాశి ఫలాలు అనేది మన జీవితం మీద ఉండేది 15 to 20% మాత్రమే ఎఫెక్ట్. సో మొన్నటి నుంచి కూడా మనం ఏ రాశి వారు 2024లో ఎలాంటి పరిష్కారాలు చేసుకుంటే మనకి ఇంకా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయో చెప్తున్నాం. కాకపోతే ఇది మనం చెప్పేది ఒక 3-4 రెమెడీసే. దానికన్నా ఇంకా బెటర్ రెమెడీస్ ఉంటాయి. కానీ ఎప్పుడు చెప్పగలుగుతాం అంటే జన్మజాతకాన్ని మనం పరిశీలించి అప్పుడు మనం వాళ్ళకి చెప్పిన రెమెడీస్ చేస్తే వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళ రిజల్ట్స్ పొందుతారు. అలాగే వాళ్ళ మంచి ఒక జెమ్ కాంబినేషన్ కానీ మనం చెప్పటం. ఎందుకంటే బయట ఇప్పుడు నేను చెప్పాను కదా, రాశులు నక్షత్రాలు ఇట్లా కాదు, అసలు నీ జన్మ లగ్నం ఏమంటుంది అన్న దగ్గర నువ్వు అర్థం చేసుకొని ఆ రత్న ప్రభావం కూడా ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఏ రాశి వారైనా సరే కానీ నాకు అప్పులు ఎక్కువైపోయినాయి గురుగారు, నాకు ఇన్కమ్ సోర్స్ తగ్గిపోయింది, నాకు క్రెడిట్స్ పెరిగిపోయినాయి, నేను ఈ క్రెడిట్స్ తొందరగా తీర్పాలి, బయటపడాలి, నేను కూడా నా ఫ్యామిలీని చూసుకోవాలి, నీలం పచ్చ డైమండ్, లేదంటే డైమండ్ బదులు జెర్కాన్, ఈ 3 కలిపి పెండెంట్ చేసి వెనస్డే కానీ ఫ్రైడే కానీ సాటర్డే కానీ 6 to 7 AM మెళ్ళ వేసుకొని చూడండి. మీకు అప్పులు తీర్పరు, మీకు ఇన్కమ్ సోర్స్ అనేది ఏర్పడుతుంది. తప్పకుండా మీరు అప్పులు తీర్పకపోతే నన్ను అడగండి. అలాగే చాలామందికి ఏమవుతుంది, రాశి ఏదైనా కానీ, సార్ గురుగారు జాబ్ లేదు, వీడు 1 year నుంచి ఇక్కడనే కూర్చున్నాడు, 1 year నుంచి కూడా ఎలాంటి జాబ్కి ట్రై చేస్తున్నాడు, జాబ్ రావట్లేదు. సరే రైట్, 3 వారాలు ఆంజనేయ స్వామికి సింధూరాభిషేకం చేయించి మూడో వారంలో వచ్చే ఆదివారం రోజు కెంపు పంచలోహాల్లో చేయించి ఆదివారం రోజు 6:30 లోపు ఈ కుడిచే ఉంగరం వేలు పెట్టండి. ఎందుకు జాబ్ రాదు నేను చూస్తాను. అలాగే పిల్లలు చాలామంది ఏమవుతుందంటే ఫోకస్ చేయలేకపోతుంటారు. అంటే వాళ్ళకి చదివింది గుర్తుకుండకపోవటము, ఏకాగ్రత లేకపోవటము. వాళ్ళకి ఏం చేస్తాను, ఎంతసేపు చంద్రునికి సంబంధించి ముత్యం వేస్తూ ఉంటారు, వాడు ఇంకా డైవర్ట్ అయిపోతాడు. వాళ్ళకి గోమేధికం వేయాలి పెండెంట్ రూపంలో కానీ, లేదంటేనేమో రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి కానీ గోమేధికం వేయాలి. అదే రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి గోమేధికం వేస్తే డబ్బులు సేవింగ్ చేస్తారు, అనవసరమైన ఖర్చులు తగ్గిస్తారు. అదే చూపుడు వేలికి వేసామంటే ఫిజికల్గా బాడీలో బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. చూపుడు వేలికి ఇంత ఉంది. అసలు ఏదో పుస్తకాలు చదివేసి ఆ పుస్తకాలలో ఉన్నది చిటికనేలు కూడా గోమేధికాన్ని వేయచ్చు. షార్ట్ టెంపర్ ఉంటారు చాలామంది, అసలు భయంకరమైన కోపం వస్తుంటుంది, తట్టుకోలేరు, అడ్డమైన మాటలు మాట్లాడుతుంటారు. వాళ్ళని కంట్రోల్ చేయాలంటే చిటికనేలకు గోమేధికం కూడా పెట్టిస్తాం. ఇవన్నీ వదిలేసి ఏదో గోమేధికం కెంపు అంటే ఉంగరం వేలికి పెట్టాలి, ఎందుకు చూపుడు వేలికి పెట్టవచ్చు, చూపుడు వేలికి ఎందుకు పెట్టద్దు, కెంపు చూపుడు వేలు కూడా పెట్టవచ్చు. దానికి ఒక లాజిక్ ఉంటుంది. అందుకనే ఏంటంటే ఇవన్నీ ఏం తెలియకుండా ఏదో ఒక పుస్తకం తీసుకొని దాంట్లో ఈ రాశి వాళ్ళకి ఈ రాయి, ఈ నక్షత్రం ఉంటే ఈ రాయి అన్న అది చూసుకొని పాపం చాలామంది ఈ రత్నశాస్త్రాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకని ఏంటంటే దాన్ని తెలుసుకోవాలి ఫస్ట్, మొత్తం దాని డెప్త్ ఏంటో తెలుసుకున్నట్టయితే అప్పుడు దాని నుంచి పూర్తి బెనిఫిట్ అనేది మనం పొందవచ్చు. సో ఈరోజు మనం తెలుసుకోబోయే రాశి ఏంటంటే కుంభరాశి వారి ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రయత్నించాల్సింది ఏంటి అంటే, ఎవరైనా సరే కానీ పేద వ్యక్తులకి వెజిటేబుల్స్ ఇప్పియండి. నెలలో ఒక 2 సార్లు ఇప్పిస్తామా, లేదా నెలలో ఒక ఏముందో 100 రూపాయలు పెట్టండి. 100 రూపాయలు పెట్టి అన్ని పావు కిలో తీసుకొని మంచిగా అది సూర్యాస్తం అయిన తర్వాత ఎవరైనా సరే కానీ నీడీ పర్సన్ అడుక్కునే వాళ్ళ, మీ ఇంటి దగ్గర ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారా వాళ్ళకి ఇచ్చేసేయండి. వెజిటేబుల్స్ ఏదైనా సరే కానీ ఇప్పియండి. అలాగే ప్రతినిత్యం కూడా నువ్వుల నూనె, అలాగే మనకి నెయ్యితోటి శివలింగానికి అభిషేకం చేయించండి. ఆ రోజు పర్టికులర్ అక్కడ ఏంటంటే ఏదైనా సరే కానీ గ్రీన్ కలర్ స్వీట్, మనకి స్వీట్ హౌస్లో గ్రీన్ కలర్ స్వీట్ ఏదైనా సరే, లేదనుకుంటే పాలకోవ అయినా సరే కానీ ఏదైనా తీసుకెళ్ళి అక్కడ నైవేద్యంగా సమర్పించి అక్కడ ఉన్న భక్తులకు అందరికీ పంచండి. అలాగే ప్రతినిత్యం కూడా ఆదివారం రోజు కొంచెం ఉదయం తొందరగా లేచి కుంభరాశి వారు కొంచెం సూర్యోదయం అవుతున్న టైంలో మంచిగా సూర్య నమస్కారం చేసుకొని అర్ఘ్యం ఇవ్వండి. హనుమాన్ చాలీసా చదవండి. సూర్యకిరణాలు వస్తున్నప్పుడు మంచి అక్కడ కూర్చొని హనుమాన్ చాలీసా చదివి చూడండి. ఎంత అద్భుతమైన ఫలితాలు మీకు 21 days మనకు కంటిన్యూ మీరు చేయగలిగారు అనుకోండి, ప్రతిరోజు చేసినా ఒక 21 days చూసి చూడండి, చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. లేదు అంటేనేమో సండే చేసుకుంటూ ఉండొచ్చు. కానీ కంటిన్యూ 21 days చేసి చూడండి, ఎంత అద్భుతమైన ఫలితం మీకు ఉంటుంది. మీరు ఇంట్లో వర్క్స్ మీరు అనుకుంటున్నాయి కానీ సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చి హనుమాన్ చాలీసా చదివితే మీకు వర్క్స్లో ఎక్కడ కానీ మనకి డిలే అనేది ఉండదు కుంభరాశి వాళ్ళకి. అలాగే ప్రతినిత్యం కూడా ఏం చేయండి అంటే కొంచెం పెసరగుండ్లు నానబెట్టి, ఏదైనా సరే కానీ నానబెట్టి అయినా పచ్చి అయినా సరే కానీ, మనకి ఎక్కడైనా మెయిన్ రోడ్ మీద పక్షులు ఎక్కడైనా పావురాలు కానీ అవి తింటుంటాయి కదా, అక్కడ మీరు వాటిని అక్కడ వదలటానికి, వాటికి ఫీడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. దాంతోపాటు ప్రతినిత్యం కూడా ఇప్పుడు ఈ కుంభరాశి వారు ఏంటంటే
ప్రతి బుధ శనివారం స్నానం చేసేటప్పుడు ఏంటంటే ఒక 3 చుక్కల పాలు ఒక మామిడాకు వేసుకొని తలార స్నానం చేయండి. అన్నిట్లో మనకు ప్రశాంతత, మనం అనుకున్న వర్క్స్లలో కానీ ఎక్కడ కానీ డిలే డిస్టర్బెన్స్ ఉండదు. ఈ సంవత్సరం ఏదైతే రాహు శని నెగిటివ్ ఎఫెక్ట్ ఉందో అది కూడా తగ్గి మనకు ఒక పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది. కాబట్టి కుంభరాశి వారు ఈ పరిష్కారాలు చేసి 2024లో అదృష్టవంతులకు మారాలని కోరుకుంటున్నాను. ఇంకా బెస్ట్ రిజల్ట్స్ ఇంకా కావాలి అనుకుంటే ఒకసారి జన్మజాతకాన్ని ఒక మంచి ప్రొఫెషన్ తోటి మీరు అనలైజ్ చేయించుకొని ఇంకా మీరు రెమెడీస్ తీసుకున్నట్టయితే ఇంకా అతి శీఘ్రంగా మనం రిజల్ట్స్ అనేది చూడొచ్చు మనం.